తమిళనాడులోని అరుణాచల పుణ్యక్షేత్రంలో ఇద్దరు అమ్మాయిలపై 11 మంది కామాంధుల గ్యాంగ్ రేప్, 8 మంది అరెస్ట్. వారిని ఎన్కౌంటర్ చేయాలని భక్తులు మరియు ప్రజల నుండి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్లు జరుగుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళితే, పవిత్ర పుణ్యక్షేత్రమైన అరుణాచలంలో లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేసే మార్గంలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. కామాంధులైన దుండగులు ఇద్దరు యువతులను బలవంతంగా అటవీ ప్రాంతానికి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారి నగ్న వీడియోలు తీసి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసి వారి వద్ద ఉన్న బంగారాన్ని దోచుకున్నారు. ఈ దారుణానికి పాల్పడిన ముఠాన్ని గుర్తించిన పోలీసులు 5 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి 11 మందిని గుర్తించారు. 8 మందిని అరెస్ట్ చేశారు. అందులో ప్రధాన నిందితుడు వాసుదేవన్ మరియు సహ నిందితులు ఆకాష్, అప్పు, హరిహరన్, తమిళరసన్, అరుణ్ కుమార్, శర్మ, బాలాజీ. మరో 3 నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటనపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో మహిళలకు రక్షణ కరువైందని, నేరస్తులను కఠినంగా శిక్షించాలి లేదా ఎన్కౌంటర్ చేయాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్లు వెలువెత్తుతున్నాయి.